ఈరోజు మనమొక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించబోతున్నాం. అదే ప్రార్థన యొక్క నమ్మశక్యం కాని ఆపలేని శక్తి. సరే, మరి దీని లోతులోకి వెళ్దాం. మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ప్రార్థన ఎంత దూరం వెళ్లగలదో చూద్దాం. ఆ తర్వాత కొన్ని అద్భుతమైన కథలు, బైబిల్ ఉదాహరణల ద్వారా దాని శక్తిని చూద్దాం. చివరగా ఈ శక్తిని మన సొంత జీవితాల్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా అసలు మన ప్రార్థన ఎంత దూరం వెళ్లగలదు? దూరాన్ని, అడ్డంకులను, వ్యతిరేకతను అది ఎలా అధిగమించగలదో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం భౌతికంగా కొన్ని చోట్లకే వెళ్లగలం, కొన్ని పనులే చెయ్యగలం, మనకు కొన్ని హద్దులుంటాయి. కానీ ప్రార్థనకు మాత్రం ఎలాంటి హద్దుల్లేవు. అది అన్నింటినీ దాటుకొని వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రార్థన ఈ భూమిని దాటి ఎవరూ కొలవలేని దూరం ప్రయాణించి నేరుగా పరలోకంలో దేవుని సింహాసనాన్ని చేరుకుంటుంది. మరి అంత దూరం వెళ్లగలిగిన ప్రార్థన ఈ భూమిమీద ఉన్న ఏ దూరాన్నైనా, ఏ అడ్డంకునైనా దాటలేదా? ఖచ్చితంగా దాటగలదు. సరే, ప్రార్థనకు ఎంత శక్తి ఉందని మనకర్థమైంది. మరి అలాంటప్పుడు దానికి ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకేంటి? అదే ఆధ్యాత్మిక వ్యతిరేకత. దాని గురించిప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు మన జీవితంలో ఒక మూసిన తలుపు ముందు నిలబడినట్టు అనిపిస్తుంది కదా. ముందుకు వెళ్లలేక ఇక్కడే ఆగిపోయామే అనిపిస్తుంది. దానికి కారణం సాతాను కావచ్చు, పరిస్థితులు కావచ్చు. అవి మనల్ని భౌతికంగా ఆపగలవేమో గాని ఒక్కటి గుర్తుంచుకోండి, మన ప్రార్థనను మాత్రం ఏదీ ఆపలేదు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, సాతాను మనల్ని అడ్డుకోవటానికి చూస్తాడు సరే, కాని వాడి అసలు లక్ష్యం మనల్ని ప్రార్థన చేయకుండా ఆపడం. ఎందుకంటే ఒకసారి మనం ప్రార్థన చేస్తే దాన్ని ఆపే శక్తి వాడికి లేదని వాడికి బాగా తెలుసు. ఈ విషయం వినడానికి బాగుంది, కాని నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? దీనికొక అద్భుతమైన, శక్తివంతమైన ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఒక కెప్టెన్ తన నమ్మకమైన సైనికుణ్ణి పిలిచి, వెళ్ళి గాయపడిన మనవాళ్లను తీసుకురా అని ఆదేశించాడు. కాని ఆ సైనికుడు ఆశ్చర్యకరంగా ఒక 15 నిమిషాలు ఆగమని అడిగాడు. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు అంత నమ్మకమైన సైనికుడు ఎందుకు అలా ఆగాడు? అది భయమా, లేక మరేదైనా కారణం ఉందా? అప్పుడా సైనికుడు చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతనెందుకు ఆగాడంటే, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల అమ్మ సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు తన కొడుకు క్షేమం కోసం ప్రార్థన చేయడం మొదలుపెడుతుంది. ఆ ప్రార్థనే తనకు కవచం అని ఆ సైనికుడి నమ్మకం. ఫలితమేమైందో తెలుసా? సరిగ్గా 1 గంట దాటిన తర్వాత అతను యుద్ధ భూమిలోకి దూసుకెళ్లాడు. అందర్నీ రక్షించాడు. ఒక్క బుల్లెట్ కూడా అతనికి తగలకుండా సురక్షితంగా తిరిగొచ్చాడు. చూశారా? తల్లి యుద్ధభూమికి వెళ్లలేకపోయింది, కాని ఆమె ప్రార్థన అక్కడికి వెళ్లి తన కొడుకును కాపాడింది. ఈ కథ ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనం మన పిల్లలతో అన్ని చోట్లా ఉండలేకపోవచ్చు. వాళ్లు కాలేజీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా మనం వాళ్లతో ఉండలేం. కాని మన ప్రార్థనలు వాళ్లను ఎప్పుడూ వెన్నెంటే ఉండి ఒక కవచంలా కాపాడతాయి. ఇదే సూత్రం కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, దేవుని పరిచర్యలో కూడా ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక శక్తివంతమైన ఉదాహరణ ఇప్పుడు బైబిల్ నుండి చూద్దాం. అపస్తుడైన పౌలు తాను స్థాపించిన తెస్సలోనికా సంఘాన్ని మళ్లీ చూడాలని, వాళ్లను బలపరచాలని చాలా ఆశపడ్డాడు. కాని సాతాను వాడికి అడ్డుపడ్డాడు. పౌలు భౌతికంగా అక్కడికి వెళ్లలేకపోయాడు. ఈ విషయాన్ని పౌలే స్వయంగా రాశాడు. 1 తెస్సలోనీకయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, మేము అనగా పౌలునైన నేను పలుమార్లు మీ యొద్దకు రావలననియుంటిమి గాని సాతాను మమ్మును ఆటంకపరచెను అని స్పష్టంగా ఉంది. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి అతన్ని అడ్డుకుంది. ఇక్కడ చూడండి, ఒకవైపు పౌలు లక్ష్యం వాళ్ల విశ్వాసంలో ఉన్న లోపాలను సరిదిద్ది వాళ్లు ప్రేమలో పెరగాలని, మరోవైపు సాతాను అడ్డంకి పౌలును అక్కడికి వెళ్లకుండా ఆపాలని. ఒక పెద్ద సంఘర్షణ. కాని ఇక్కడే అద్భుతం జరిగింది. పౌలు అక్కడికి వెళ్లలేకపోయాడు, కాని ఆయన ప్రార్థన ఆగలేదు. ఆయన వాళ్లకోసం తీవ్రంగా ప్రార్థించాడు. ఫలితమేంటో తెలుసా? 2వ తెస్సలోనీకయులకు 1:3లో మనం చదువుతాం. వారి విశ్వాసం బహుగా అభివృద్ధి చెందింది, వారి ప్రేమ విస్తరించింది. పౌలు శరీరం వెళ్లలేని పనిని అతని ప్రార్థన చేసి చూపించింది. ఇప్పుడు మనం చూడబోయే చివరి కథ
ప్రార్థన ఎంతటి శక్తివంతమైన ప్రదేశంలోకైనా ఎంతటి పటిష్టమైన కోటలోకైనా చొచ్చుకుపోగలదని నిరూపిస్తుంది. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. అబ్రహాము ఒక పరాయి దేశంలో ఉన్నాడు. ఆ దేశానికి రాజైన ఫరో అత్యంత శక్తివంతుడు. అబ్రహాము భార్య అయిన శారాను తన అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ రాజభవనంలోకి అడుగుపెట్టే ధైర్యం అతనికి లేదు. రాజుతో మాట్లాడే అధికారం లేదు. ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రాణం పోతుంది. ఇంకా అతనికి మిగిలిందేంటి? రాత్రంతా కన్నీళ్లతో దేవునికి చేసిన ప్రార్థన మాత్రమే. అద్భుతం! చూడండి, అబ్రహాము ఆ రాజభవనం కాపలా వాళ్లను కూడా దాటలేకపోయాడు. కాని అతని ప్రార్థన మాత్రం ఆ గోడలను, ఆ సైనికులను దాటుకుని నేరుగా రాజు పడుకున్న గదిలోకి ప్రవేశించింది. దేవుడే స్వయంగా రంగంలోకి దిగాడు. శారాను కాపాడాడు. రాజును, అతని కుటుంబాన్ని తీవ్రమైన తెగుళ్లతో దండించాడు. ఇంత గొప్ప శక్తివంతమైన ప్రార్థన గురించి చూశాం కదా. మరి మన చివరి ప్రశ్నేంటంటే, ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మన సొంత జీవితాల్లో ఎలా అలవర్చుకోవాలి, ఎలా జీవించాలి? ప్రార్థనను ధూపంతో పోల్చవచ్చు. మనం పొగను ఆపగలమా? ఆపలేం. అది గోడల గుండా, కిటికీల గుండా ఎలాగైనా బయటకు వస్తుంది. ప్రార్థన కూడా అంతే. దానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఏదీ దానిని ఆపలేదు. అలాంటి శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఇక్కడ 3 కీలకమైన సూత్రాలున్నాయి. 1. ఉదయకాల ప్రార్థన. మన ఇంట్లో గడప దాటకముందే దేవుని సన్నిధిలో మన రోజును ప్రారంభించడం. 2. కుటుంబ ప్రార్థన. ప్రతి రాత్రి కుటుంబమంతా కలిసి ప్రార్థించడం. 3. ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు ఆకలిని, నిద్రను కూడా జయించి దేవుని పాదాలు పట్టుకోవడం. చివరగా ఒక్క మాట. ఈ లోకంలో డబ్బుతో చాలా పనులు చెయ్యొచ్చు అని అనుకుంటారు. కాని ప్రార్థనతో సమస్తమూ సాధ్యం. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి.